టీవీ హిస్టరీలోనే అతిపెద్ద గేమ్ షో 1107 కెమెరాలు 1000 మంది పార్టిసిపెంట్స్ గేమ్స్ ఆడటానికి ఒక ప్రైవేట్ సిటీ. గెలిచిన వాళ్ళకి క్యాష్ ప్రైజ్ ఎంత తెలుసా? 42 నుంచి 43 కోట్ల రూపాయలు. ఎస్, మీరు అన్నది రైటే. 42 నుంచి 43 కోట్ల రూపాయలు. అమెరికన్ డాలర్స్లో చెప్పాలంటే 5 మిలియన్ అమెరికన్ డాలర్స్. గేమ్ షో పేరు వచ్చేపాటికి బీస్ట్ గేమ్స్. ఈరోజు మన వీడియో బీస్ట్ గేమ్స్ మీదే. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాపిక్స్. కొంచెం రిలాక్సింగ్గానే మాట్లాడుకుందాం, పెద్ద హడావుడి లేకుండా ఏదో వార్తలు చదువుతున్నట్టు అలా కాకుండా కొంచెం మామూలుగా మాట్లాడదాం. సో మ్యాటర్ ఏంటంటే, ఈ గేమ్స్ ఎవరు నిర్వహిస్తున్నారు, ఎక్కడ టెలికాస్ట్ అవుతుంది, నెక్స్ట్ ఎలాంటి టాస్క్లు ఉండబోతున్నాయి. గేమ్స్ అన్నాను కదా, మన భాషలో చెప్పాలంటే, మనకి బిగ్ బాస్లో మన భాషలో చెప్పాలంటే టాస్క్లే, కైండ్ ఆఫ్ టాస్క్లు అనమాట. సో ఇది మిస్టర్ బీస్ట్ అని ఆయన నిర్వహిస్తున్నాడు. సో ఆయన గురించి మాట్లాడతాను 2 minutes. ఎక్కడ టెలికాస్ట్ అవుతుందంటే అమెజాన్ ప్రైమ్లో టెలికాస్ట్ అవుతుంది. వీక్లీ 1 ఎపిసోడ్. సో 19th December నుంచి స్టార్ట్ అయింది. ఇప్పటికి 2 episodes టెలికాస్ట్ అయినాయి. ఈ రోజు ఇంకో ఎపిసోడ్ రావాలి. నేను ఈ వీడియో చేసే వరకు అయితే మాత్రం రాలేదు, మేబీ వస్తుంది అనుకుంటున్నాను. దాని తర్వాత సో అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ఉన్న వాళ్ళు ఎవరైనా చూడొచ్చు. ఎలాంటి టాస్క్లు ఉండబోతున్నాయి, ఎలాంటి గేమ్స్ ఉండబోతున్నాయి అంటే, అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ని ఎమోషనల్గా, ఫిజికల్గా, మెంటల్గా అన్ని విధాలుగా టెస్ట్ చేసేలాగా ఉండబోతుంది. ఎందుకంటే నేను ఫస్ట్ ఎపిసోడ్ చూశాను, చూసిన తర్వాత నాకు భలే అనిపించింది. సో ఇంట్రా ఎలా ఉన్నాయి అని చెప్పి వాళ్ళు వివిధ రకాలుగా టెస్ట్ చేస్తూ ఉంటారు అనమాట. సో మన అందులోంచి ఒక అనాలిసిస్ చేసుకోవడానికి కానీ, కైండ్ ఆఫ్ రివ్యూ చేసుకోవడానికి కానీ స్కోప్ ఉందన్నమాట. సో మీరు ఈ వీడియోని చివరిదాకా స్కిప్ చేయకుండా చూడండి. ఒకవేళ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో దట్ మనం ఈ సిరీస్ని అనాలిసిస్ చేయాలా వద్దా అన్నది దాని మీద నేను డిసైడ్ చేసుకుంటాను. సో ఎక్కువ ఎంతమందికి నచ్చితే, ఎంతమందికి ఇంట్రెస్టింగ్ అనిపిస్తే దాన్ని బట్టి ఈ సిరీస్ని మనం కంటిన్యూ చేద్దాము. ఆల్రెడీ 2 episodes అయినాయి కాబట్టి 2 వీడియోలు బ్యాక్ టు బ్యాక్ ఈ రోజు రిపోర్ట్ చేసుకోవచ్చు. బట్ నెక్స్ట్ వీక్ నుంచి వీక్లీ 1 వీడియో ఉంటుంది బీస్ట్ గేమ్స్ మీద. అదే ఎపిసోడ్ టెలికాస్ట్ అయిన తర్వాత ఎలాంటి గేమ్స్ పెట్టారు, సో అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ రియాక్షన్ ఏంటి, వాళ్ళు ఎలా పార్టిసిపేట్ చేశారు, ఎలా పార్టిసిపేట్ చేస్తుంటే బాగుండేది అన్న నా పాయింట్ ఆఫ్ వ్యూని మిక్స్ చేసి చెప్తాను. సో ఎవరు నిర్వహిస్తున్నారంటే, నాకు తెలిసి యూట్యూబ్ గురించి కొద్దిగా కాదు కానీ కొంచెం గట్టిగా తెలుస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా ఈ పేరు వినుంటారు మీరు. మిస్టర్ బీస్ట్ అని చెప్పి నెంబర్ 1 యూట్యూబర్. ఇండియాలో కూడా మిస్టర్ బీస్ట్ అని ఎవరో ఉన్నట్టున్నారు, బట్ ఆయన కాదు. సో ఈయన వరల్డ్ ఫేమస్ యూట్యూబర్. 338 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఆయనకి. సో నార్మల్ యూట్యూబర్గా జర్నీ స్టార్ట్ చేసి ఈ రోజు అసలు వరల్డ్ ఫేమస్ యూట్యూబర్గా అయ్యాడంటే నిజంగా ఒక ఇన్స్పిరేషనల్ జర్నీ. ఈయన దేనికి ఫేమస్ అంటే, ఈయన కంటెంట్ మెయిన్లీ ఇలాంటి గేమ్సే. సో ఇంతకుముందు యూట్యూబ్లోనే ఇలాంటి గేమ్స్ ఇలా చేసేవాడు అనమాట. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్తో కొలాబరేషన్ అయినట్టున్నారు. సో అందులో వస్తున్నాయి. టూ మచ్ లగ్జరీగా, టూ మచ్ ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. ఒక్కొక్క టాస్క్, ఒక్కొక్క గేమ్ వాళ్ళు ఖర్చు పెట్టింది. అసలు ఎపిసోడ్ 1 చూస్తే నాకు అసలు ఫ్యూజులు ఎగిరిపోయినాయి. సో ఎక్కడ మనం ఉన్నాము, ఒక టాస్క్, ఒక గేమ్ పెట్టేటప్పుడు ఎక్కడ అంటే ఆ షో ఎక్కడ ఉంది అన్నది అసలు వాళ్ళ లెవెలే వేరుగా ఉంది. వాళ్ళు బిల్డ్ చేసిన ఇది కానీ, ఆ సిటీలోకి ఎంటర్ అవ్వకముందే నాకు మైండ్ పోయింది. ఆ సిటీ చూసిన తర్వాత ఇంకెందుకు ఫ్యూజులు ఎగిరిపోయినాయి. సో ఆ విధంగా ఉంది. మీరు చూస్తే ఖచ్చితంగా మీరు కూడా షాక్ అవుతారు. అట్లీస్ట్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ఎవరికైనా లేకపోతే యూట్యూబ్లో ట్రైలర్స్ ఉంటాయి, అదైనా మీరు సెర్చ్ చేసి చూసారంటే మీకు అర్థమైపోద్ది ఏ లెవెల్ ఆఫ్ వాళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారు ఏంటి అన్నది. సో ఈ మిస్టర్ బీస్ట్ నెంబర్ 1 యూట్యూబర్ అని చెప్పాను. ఈయన ఇంకా బిజినెస్ మ్యాన్గా ఈ మధ్య ఒక చాక్లెట్ ఏదో సంథింగ్ ఇండియాకి వచ్చి లాంచ్ చేశాడు ఆయన. సో ఈయన ఎందుకు ఫేమస్ అంటే ఇలాంటి గేమ్స్కి. నెక్స్ట్ ఈయన ఏం చేస్తాడంటే, కొంచెం ఏదైతే నిరుపేద కంట్రీస్ ఉంటాయో అక్కడికి వెళ్ళి వాళ్ళకి అవసరాలు ఏమైనా వాటర్ సప్లైస్ లాంటివి అలాంటివి చేయడం కానీ, లేదంటే ఎవరైనా యూట్యూబర్స్ లైవ్ ఇస్తామంటే వాళ్ళకి వచ్చి అక్కడ డొనేషన్స్ చేయడం కానీ, వేరే కష్టాల్లో ఉన్న పేదవాళ్ళకి కానీ ఎవరికైనా సరే డొనేషన్స్ చేయడం కానీ, వీటి కోసం ఫేమస్ అనమాట. మన వీడియో మిస్టర్ బీస్ట్ మీద కాదు, ఆయన ఈ నిర్వహిస్తున్న ఈ బీస్ట్ గేమ్స్ దానికోసం అనమాట. సో ఎపిసోడ్ 1 ఎలా లాంచ్ అయింది ఏంటి, 1000 మంది పార్టిసిపెంట్స్ని ఎలా డీల్ చేశారు ఏంటి అంటే చూస్తే మాత్రం నిజంగా మతిపోయింది. సో 1000 మందిని ఎంటర్ చేశారు. ఒక కైండ్ ఆఫ్ ఒక సెటప్ వాళ్ళు రెడీ చేశారనమాట. ఏంటంటే ఒక స్క్వేర్ బాక్సెస్ని పెట్టారు. ఆ స్క్వేర్ బాక్సెస్ ప్రతిదానికి ఒక కెమెరా ఫిక్స్ చేశారు. నెక్స్ట్ ఒక మైక్ ఫిక్స్ చేసి ఉంది. సో పార్టిసిపెంట్స్ వచ్చి వరుసగా ఆల్మోస్ట్ ఒక 15 rows ఉన్నట్టున్నాయి. రోకి ఒక 80 members ఉన్నట్టున్నారు. అంతే, 15 కన్నా ఎక్కువ రోస్ ఉండొచ్చు. సో రోకి ఒక 80 members అందరూ ఇలా వరుసగా మన ఎక్సెల్ షీట్ ఎలా ఉంటుందో అలాగ కాలమ్స్ రోజుగా వరుసగా నుంచున్నారు అనమాట. 80 మంది రోకి నుంచున్నట్టున్నారు. సో మధ్యలో నడవడానికి వీళ్ళకి ఒక పాత్వే ఉంది. బాక్స్కి మధ్యలో గ్యాప్ ఉంది. సో ఏదైనా ఆబ్జెక్ట్ కానీ ఏదైనా ఉంటే ఆ గ్యాప్ నుంచి కింద పడిపోయింది. అది ఎంత డెప్త్ ఉన్నది ఏంటన్నది మనకు చూపలేదు కానీ, గ్రాఫిక్స్లో చూపించారు కానీ, బట్ రియల్ డెప్త్ ఎంత అన్నది మనకు తెలియదు. సో 80 మందిని ఇలా వరుసగా నుంచోబెట్టిన తర్వాత బీస్ట్ తను ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు. తనతో పాటు తనకు 4 ఫ్రెండ్స్ ఉన్నారు, ఒక 4 members. వాళ్ళు కూడా కైండ్ ఆఫ్ మానిటర్స్, ఇన్విజిలేటర్స్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. సో వాళ్ళు మధ్యలో నడుస్తా వాళ్ళతో పార్టిసిపెంట్స్తో ఇంటరాక్ట్ అవుతా వాళ్ళ గురించి తెలుసుకుంటా, ఆ గేమ్ కోసం చెప్పుకుంటా, దానికోసం అలా ముందుకెళ్తూ ఉంటారు. సో మ్యాటర్ ఏంటంటే, ఫస్ట్ ఎంటర్ అవ్వగానే 1000 మందిని, ఇంకా నేను ప్రైవేట్ సిటీ అని చెప్పాను కదా, సిటీలోకి ఎంటర్ చేస్తారనుకున్నా. సో చూస్తేనేమో ఇక్కడ తీసుకొచ్చారు. ఈ 1000 మందితో ఆయన ఫస్ట్ గేమ్ స్ట్రైట్ అవే గేమ్ స్టార్ట్ అయిపోయింది. ఏంటంటే ఆయన ఇనిషియల్గానే ఎవరైనా ఎలిమినేట్ అయిపోవాలనుకుంటే ఇప్పటికిప్పుడు డ్రాప్ అయిపోవచ్చు. సో వాళ్ళకి ఇచ్చే క్యాష్ ప్రైజ్ ఏంటంటే $1 million. అంటే ఎంత, 80 లక్షలు, ఎంతో 84 లక్షలు మన మనీలో కన్వర్ట్ చేసుకుంటే. సో $1 million ఆఫర్ చేస్తున్నాడు. బట్ ఏంటి అంటే
ఎంతమంది ఇప్పుడు ఎలిమినేట్ అవ్వాలనుకుంటే అంతమందికి ఆ క్యాష్ ప్రైజ్ షేర్ అవుతుంది. అంటే ఇప్పుడు ఒకళ్ళు ఎలిమినేట్ అవ్వాలనుకుంటే ఒకరికి $1 million వస్తాయి, ఇద్దరు వస్తే $500,000 వస్తాయి, అలా అనమాట. సో దానికోసం కొంత టైం లిమిట్ ఇచ్చారు. సో ఇక్కడ ఈ సిచ్యువేషన్లో మనం ఉంటే ఏం చేస్తాం, అంటే నేనుంటే ఏం చేస్తాను, మీరుంటే ఏం చేస్తారో ఒకసారి ఆలోచించుకోండి. సో నిజంగా మన మీద కాన్ఫిడెన్స్ ఉందా, లేదంటే ఎక్కడైనా చిన్న డౌట్ ఉన్నా కూడా ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఎలిమినేట్ అయిపోవడం కొంచెం బెటర్. ఎందుకంటే ఎంతో కొంత ప్రైజ్ మనీతో మనం బయటపడతాం. ఫస్టే $1 million ఇస్తున్నాడు అంటే అవుట్ ఆఫ్ క్యాష్ ప్రైజ్ ఏదైతే మనం $5 million అనుకున్నామో అది కాకుండా ఇది ఇంకా క్యాష్ ప్రైజెస్ ఉన్నాయి. ఒక ల్యాంబోర్గినీ ఉంది, ఒక ప్రైవేట్ ఐలాండ్ అంటే $1.8 million వర్త్ ప్రైవేట్ ఐలాండ్ అంటే ఆల్మోస్ట్ ఎంత వస్తుంది, $2 million అంటే ఒక 16 కోట్లు అలా ఉంటుందేమో, సంథింగ్ లైక్ దట్, అరౌండ్ అలా ఉంటుంది. సో మనకి ఆ టైంలో ఫస్ట్ ఏం తెస్తున్నాడంటే నెక్స్ట్ ఎలిమినేట్ అయిపోయినా కూడా ఎంతో కొంత క్యాష్ ప్రైజ్తో ఎలిమినేట్ అయిపోతాం మన థాట్ వస్తుంది. అలా కాకుండా ఇంకోలో ఆలోచించి ఫస్ట్ ఇస్తున్నాడు తర్వాత నుంచి ఏం ఉండదని ఇంకో థాట్ కూడా ఉండొచ్చు. సో మనం ముందుకు వెళ్ళగలం, ఇంకా గట్టి ప్రైజెస్ కొట్టగలము అన్న భరోసా ఉంటే ఖచ్చితంగా ఉండొచ్చు. లేదంటే కనుక ఎవరికైనా కొంచెం డౌట్గా ఉన్నా కూడా దిస్ ఈస్ ద బెస్ట్ ఆపర్చునిటీ టు ఎగ్జిట్ ఫ్రమ్ ద గేమ్. సో ఆ టైంలో కూడా ఎప్పుడు ఎగ్జిట్ చేయాలి, లాస్ట్లో టైం అయిపోతుంది అనగా ఎంతమంది ఉన్నారు, ఎంత షేర్ వస్తుంది, లెక్కలు క్యాలిక్యులేషన్స్ చేసుకుంటా కొంచెం ఫార్ములాలు అప్లై చేసుకొని, పెద్ద ఫార్ములా కాదు, డివిజన్ ఒకటి వస్తే చాలు. సో $1 million by 10, $1 million by 15 అది అప్లై చేసుకొని ఎంత వస్తుందో చూసుకుంటా అక్కడ ఇన్ఫాక్ట్ డిస్ప్లే చేశారు ఎంతమంది వస్తున్నారు, ఎంత క్యాష్ ప్రైజ్ ఇప్పుడు ప్రతి మనిషికి ఎంత వస్తుంది ఏంటని చూసుకొని మన అమౌంట్ మనకు వస్తుంది, ఈ మినిమం అమౌంట్తో మనకు కొంచెం యూజ్ అవుతుంది అనుకుంటే మనం ఎగ్జిట్ అయిపోవడం బెటర్ ఆప్షన్. సో అక్కడ చాలా మంది ఇలా ఆలోచించుకుని ఆల్మోస్ట్ ఒక 15 members ఎంతమంది ఎగ్జిట్ అయిపోయారు ఆ టైంలోనే. సో అంటేనే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ప్రెస్ చేస్తూ ఉన్నారు. పర్ హెడ్ 19,000 చేంజ్ సంథింగ్ డాలర్స్ వచ్చినాయి అనమాట. అంటే మన మనీలో కన్వర్ట్ చేసుకుంటే 16 lakhs అరౌండ్ ఆ మనీతో వాళ్ళందరూ ఎగ్జిట్ అయ్యారు. సో వాళ్ళు ఎగ్జిట్ అవ్వటం అంటే ఎలా ఎగ్జిట్ అయ్యారంటే ఇది కూడా చూడటానికి మతిపోయింది. వాళ్ళు ఎగ్జిట్ అంటే వాళ్ళు ఉన్న చోటే ఉన్నారు. ఆయన అలా అనగానే మన అన్నయ్యలాగా చిటికలే వేయలేదు కానీ ఆయన ఓకే డ్రాప్ అనగానే వాళ్ళు ఉన్న బాక్స్ ఏదైతే ఉందో బూమ్ అది అలా తెరుచుకుంది, వాళ్ళు అక్కడే డ్రాప్ అయిపోయారు అనమాట అందులోంచి. సో అలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరినీ డ్రాప్ చేశాడు. ఎవరైతే ఎలిమినేట్ అయిపోయారో వాళ్ళు బటన్ నొక్కాలి, బటన్ నొక్కితే వాళ్ళకి కింద వాళ్ళ నుంచిన స్క్వేర్ రెడ్లో హైలైట్ అయింది. సో వాళ్ళందరినీ స్పాట్లో ఎలిమినేట్ చేశారు. ఇప్పుడు అసలైన గేమ్ స్టార్ట్ అవబోతుంది అని చెప్పాడు ఆయన. ఫస్ట్ ఎలిమినేట్ అయిన వాళ్ళకి పర్ హెడ్ $20,000 ఇచ్చాడంటే నెక్స్ట్ నుంచి ఎలిమినేట్ అయ్యే వాళ్ళకి ఎంత ఇస్తాడు అని చెప్పి కొంతమంది ఆలోచనలో ఉంటుంటారు. సో అక్కడే ఒక ట్విస్ట్ ఉంది. సో ఇప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే ప్రతి రోలో అంటే ప్రతి కాలంలో ఎవరైతే 88 కాలమ్స్ ఉన్నారో వాళ్ళందరూ ఒక్కొక్క టీం అని చెప్పాడు. టీం అని చెప్పిన తర్వాత ఏం చేశాడంటే ఈ కాలంలో ఉన్న వాళ్ళు కనుక ముందుకెళ్ళాలి, గేమ్లో ముందుకెళ్ళాలి అనుకుంటే ఆ టీంలో నుంచి అంటే ఆ రోలో నుంచి ఆ కాలంలో నుంచి అంటే నిటారుగా ఉన్న కాలంలో నుంచి ఒకళ్ళు సెల్ఫ్ సాక్రిఫైస్ చేసుకొని ఎలిమినేట్ అయిపోవాలి. అలా ఎవరైతే ఎలిమినేట్ అయిపోతారో అప్పుడు ఈ టీము ముందుకెళ్తుంది గేమ్లోకి. ఒకవేళ ఎవరు సెల్ఫ్ సాక్రిఫైస్ చేసుకోకపోతే ఏమవుతుంది అంటే ఆ ఎంటైర్ రో మొత్తం ఎలిమినేట్ అయిపోతుంది. ఎస్, సో 80 members ఉన్న రో మొత్తం ఎలిమినేట్ అయిపోతుంది. ఇప్పుడు 80 members ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వరుసగా నుంచిన వాళ్ళు ఎలాగా ఎవరిని ఏ విధంగా కన్విన్స్ చేస్తారు. సో ఆయన ఇచ్చిన టైము 10 minutes ఎంత 15 minutes ఎంత టైం ఇచ్చాడు, ఎగ్జాక్ట్గా 10 minutes అనుకుంటా రాసుకున్నాను బట్ చూడకుండా చెప్తున్నా. 10 minutes ఎంత టైం ఇచ్చాడు. సో ఇప్పుడు వీళ్ళు ఎలా సాక్రిఫైస్ చేసుకుంటారు, మీరు ఆ ప్లేస్లో ఉంటే మీరు ఏం చేస్తారు, మిమ్మల్ని మీరు సాక్రిఫైస్ చేసుకుంటారా, వేరే వాళ్ళని కన్విన్స్ చేస్తారా, ఎవరు కన్విన్స్ అవ్వకపోతే మిమ్మల్ని మీరు సాక్రిఫైస్ చేసుకుంటారా లేదా అన్నది ఆలోచించండి. ఇక్కడ 2 kind of personalities నా పాయింట్ ఆఫ్ వ్యూలో 2 kind of personalities ఐ కెన్ సీ. వన్ ఈజ్ టూ మచ్ గుడ్ అంటే చాలా మంచి వాళ్ళు. రెండోది ఏంటంటే చాలా భయస్తులు. అరే మనం ఎవరో ఒకరు వెళ్ళకపోతే మన టీం అన్నారు కదా మన రో మొత్తం ఎలిమినేట్ అయిపోయిద్ది అని చెప్పి మంచిగా ఆలోచించి వెళ్ళిపోవటం. లేదంటే అరే మనం ఎలాగో ఆడలేము పాపం వీళ్ళైనా ముందుకు వెళ్తారు అలా మంచిగా ఆలోచించడం. రెండోది ఏంటంటే భయంతో ఎగ్జిట్ కొట్టేయటం. ఇలా భయపడి ఎవరైతే ఎగ్జిట్ కొట్టేస్తారో దే నీడ్ టు అంటే మీకు కూడా అలా అనిపించి కనుక థాట్ వస్తే కనుక యూ నీడ్ టు ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్. భయంతో కొట్టేసేటట్టయితే ఇందాక కొట్టేసి ఉంటే మీకు అక్కడే ఒక క్యాష్ ప్రైజ్ వచ్చేది. గుడ్నెస్ అనేది ఎక్కడ యూజ్ అవుతుందో చూసుకోవాలి. అంటే వాళ్ళ మైండ్లో ఇంకోటి కూడా ఉండొచ్చు, ఒకవేళ మనం ఇలా ఎలిమినేట్ అయిపోతే మనకేమైనా వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఏమైనా డబ్బులు ఇస్తారా ఏంటి, లేదంటే సీజన్ మొత్తం ఎండ్ అయిపోయిన తర్వాత ఏమైనా డబ్బులు ఇస్తారా ఏంటి అన్నది కూడా ఆలోచించవచ్చు. బట్ ఎలిమినేషన్ ఇది ఎలిమినేషన్. ఆ టైంలో మాత్రం నాకైతే మాత్రం ఆయన డబ్బులు ఇస్తారని అనుకోవట్లేదు. ఒకవేళ మన ఎలిమినేట్ అవ్వకపోతే మన రో మొత్తం ఎలిమినేట్ అయిపోద్దిగా అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో లెట్ ఇట్ బి. మన ఎలిమినేట్ అయినప్పుడు మనం ఇప్పుడు నేను ఎలిమినేట్ అయిపోదాం అనుకుంటున్నాను, అప్పుడు రో మొత్తం నేనే అయిపోయింది తర్వాత రో మొత్తం అయిపోతే ఏంటి అవ్వకపోతే ఏంటి, అంతే కదా. సో నేనంటే మాత్రం ఆ ప్లేస్లో నేను ఆ ఎలిమినేషన్ బటన్ క్లిక్ చేయను. ఎందుకంటే ఉచితంగా నాకేదైనా డబ్బులు ఇస్తే ఎలిమినేట్ అయిపోయినా ఒక అన్నం ఉంది, కానీ డబ్బులు లేక నేను ఎందుకు ఎలిమినేట్ అవ్వాలి. మరి ఎవరు అవ్వకపోతే అందరూ అయిపోతారు కంటే అయిపోయినాయి. అప్పుడు నేనైనా ఒకటే అందరితో పాటు నేనైనా ఒకటే కదా, అలాగే నేను వెళ్ళిపోతాను, ఏ విధంగా చూసుకుని వెళ్ళిపోతాను. ఇదే థాట్ ప్రాసెస్ అక్కడున్న 1000 ఎవరైతే లెఫ్ట్ ఓవర్ పీపుల్ ఉన్నారో అందరికీ ఉంటే ఏం చేస్తాడు మిస్టర్ బీస్ట్ అంటే ప్రతి రోజు ఎవరు సాక్రిఫైస్ చేసుకోవాలా, అందరినీ ఎలిమినేట్ చేయలేడు కదా. గేమ్కి ఇంకో విధంగా దాన్ని ముందు తీసుకెళ్ళాలి కదా.
సో ఎక్కువ మంది నొక్కకుండా ఉండుంటే ఏమవుతుంది? బట్ మనుషులందరూ ఒకలా ఆలోచించం కాబట్టి వీక్ పీపుల్ ఉంటారు, టూ గుడ్ అన్న మంచి పీపుల్ ఉంటారు కాబట్టి సో కొంతమంది నొక్కారు, వాళ్ళల్లో వాళ్ళు సాక్రిఫైస్ చేసుకున్నారు, వాళ్ళల్లో వాళ్ళు నొక్కేసి ఏడుపులు. దాని తర్వాత ఏంటంటే నన్ను గుర్తుంచుకోండి అంటే ఎవడు గుర్తుంచుకుంటాడు? ఎందుకు గుర్తుంచుకుంటాడు? ఎవడు గుర్తుంచుకోడు? గేమ్లో ముందుకెళ్ళిన తర్వాత ఎవరైనా గుర్తుంచుకుంటారా? సో గేమ్ గెలిచిన తర్వాత వాళ్ళకి ఏమైనా షేర్ ఇస్తారా? ఏం ఉండదు. సో ఎనీవే, సో అలా కొంతమంది నొక్కారు. ఒక 3 rows ఎవరు నొక్కల. సో ఆ 3కి 3 rowsని ఆయన అన్నట్టు విధంగానే నిర్దాక్షిణ్యంగా 3కి 3 rowsని ఎలిమినేట్ చేశాడు. అలాగే 15కి 15 rows ఉంటే ఎలిమినేట్ చేసేవాడా? ఇక్కడ చూడాలి. సో చేసేవాళ్ళు కాదు, బట్ మనుషుల్లో ఉన్న దీన్ని ఆయన టెస్ట్ చేసినట్టున్నాడు. సో 3 rowsలో ఎవరు క్లిక్ చేయలేదు కాబట్టి 3 rowsని ఎలిమినేట్ చేశాడు. మిగతా రోజులో ఒక్కొక్కరు క్లిక్ చేశారు కాబట్టి ఆ ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేశాడు. దాని తర్వాత టాస్క్ స్టార్ట్ అయింది. ఇప్పుడు వరకు మనల్ని ఎమోషనల్గా టెస్ట్ చేసినట్టు సో ఇప్పుడు ఒక టాస్క్ ద్వారా టెస్ట్ చేశాడు. అదేంటంటే ప్రతి ఒక్కరికి ఒక బాక్స్ ఉంది, అది బాక్స్లో నుంచి అని చెప్పాను కదా, దానికి అటాచ్ చేస్తే ఇంకో బాక్స్ ఉంది. అలాగే ఒక రెడ్ బ్రిక్ లాంటిది ఒకటి పెట్టుందనమాట. సో ఆ బాక్స్లో అందిస్తే డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మన బిగ్ బాస్లో చూస్తామంటే టవర్ బిల్డ్ చేస్తాం కదా, సేమ్ అంతే. డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఎలా అంటే స్క్వేరు, రెక్టాంగిల్, ట్రయాంగిల్, సమ్ కర్వ్ షేప్స్, ఇలాంటి చాలా డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి. సో దాంతో వాళ్ళు అక్కడ టవర్ని నిర్మించాలి. ఆ టవర్ షేప్ ఎలా ఉండాలి ఏంటి అనేది ఏమి స్పెసిఫై చేయాలి. మీ జస్ట్ మీరు ఎలాగైనా టవర్ని నిర్మించండి. దానికి మీకు ఇచ్చే టైం 10 minutes. ఈ 10 minutes లోపల ఎవరిదైతే టవర్ పడిపోతుందో లేదంటే ఎవరైతే టవర్ని బిల్డ్ చేయలేకపోతారో వాళ్ళల్లో ఫస్ట్ 100 పీపుల్ని ఆయన ఎలిమినేట్ చేస్తాడు. సో టవర్ నేను కట్టాను కరెక్ట్గానే, బట్ 10 minutes లోపల అది పడిపోతే నేను ఎలిమినేట్ అయిపోతాను. అలా కనుక 150 మంది పడిపోతే 150 మందిని ఎలిమినేట్ చేస్తారని చేయడు. ఫస్ట్ 100 ఎవరైతే పడిపోయినాయో లేదంటే 10 minutes లోపల ఎవరైతే కట్టలేదో ఫస్ట్ 100 పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలిమినేట్ చేస్తారు. సో ఇక్కడ అగైన్ మీరు అందులో ఉంటే మనం ఏం చేయాలంటే ఆవేశంగా ముందు టవర్ని నిర్మించడం కాదు. ఎందుకంటే ముందే కట్టేసాం అనుకోండి పడిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలా అని చెప్పి కట్టకుండా ఉన్నా కూడా మనం ఓడిపోయినట్టే. కానీ ఎక్కువ మంది కట్టేసి కనుక పడిపోతూ ఉంటే కట్టని మనం లాస్ట్కి వస్తాం. అంటే వాళ్ళు కట్టేశారు, 100 మంది కట్టేసి పడిపోయినాయి, మనం 101 ఇంకా కట్టలా, బట్ స్టిల్ మనం కట్టకపోయినా 101లో ఉన్నాం, వాళ్ళు 100లో ఉన్నారు, వాళ్ళు పడిపోయినాయి కాబట్టి వాళ్ళు వెళ్ళిపోతారు. పడిపోతే మళ్ళీ తీసి కట్టకూడదంటే కట్టచ్చు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ బాక్స్ చుట్టూ, వాళ్ళ స్క్వేర్ బాక్స్ చుట్టూ గ్యాప్స్ ఉన్నాయి వేరే బాక్స్తో. సో ఏదైనా పడిపోతే ఒక ఆబ్జెక్ట్ కింద పడిపోయే అవకాశం ఉంది. అది ఎంత డెప్త్ ఉందన్నది మనకు తెలియదు. చూపించాలి అంటే గ్రాఫిక్స్లో చూపించారు ఎంత డెప్త్ ఉందో తెలియదు. సో ఆ స్క్వేర్ బాక్స్ పడిపోయినప్పుడు సో మన కింద పడిపోతుంది. సో పడిపోతే నువ్వు ఆబ్జెక్ట్ లెస్ అంటే నీ దగ్గర ఆబ్జెక్ట్స్ లేనప్పుడు నీ టవర్ అనేది కంప్లీట్ అవ్వదు. సో నువ్వు ఆబ్వియస్గా నేను రెడ్ మార్క్ చేస్తారు, నువ్వు ఎలిమినేట్ అయిపోతావు. సో చివరిదాకా కట్టాలి. అలాగే ఎలా కట్టాలి? చాలా అంటే చాలా తెలివిగా కట్టుకోవాలి. ఆయన దానికి ఒక షేప్ చెప్పలేదు, ఎంత ఉండాలి, ఎంత హైట్ ఉండాలి, ఎంత విత్ ఉండాలి, ఏమీ చెప్పాల. ఒక రెడ్ బ్రిక్ ఇచ్చాడు, దాని సపోర్ట్తో కట్టమని చెప్పాడు. సో నువ్వు కింద ఎక్కువగా బేస్ హారిజెంటల్గా ఎక్కువ పెట్టుకొని వర్టికల్గా తక్కువ పెట్టుకోవచ్చు. సో ఎలా పెట్టుకుంటారో నీ ఇష్టం. బట్ డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి. సో 2 కర్వ్స్ ఉన్నాయి, 2 కర్వ్స్ని పెట్టి ఒక సర్కిల్లా చేసుకోవచ్చు, 2 ట్రయాంగిల్స్ని పెట్టి ఒక స్క్వేర్లా చేసుకోవచ్చు. అలా ఆబ్జెక్ట్స్ని పెట్టి ఎవరైతే తెలివిగా అక్కడ నిర్మిస్తారో వాళ్ళే అనమాట. సో 10 minutes టైం అయింది. 10 minutes టైం అయిపోయిన తర్వాత కొంతమంది అప్పటికే పడిపోయినాయి, కొంతమందికి కట్టలేకపోయారు. సో కట్టిన వాళ్ళందరూ ఆయన ఏం చెప్పాడంటే ఎక్కడ ఎవరు ఎలా నుంచున్నారో అలాగే నుంచోండి, ఎందుకంటే మనకి ఎన్ని పడిపోయినా తెలియదు, అప్పటికి ఇంకా కౌంట్ లేదు కాబట్టి. సో ఈ లోపల అంటే 100 పడేదాకా నేను వెయిట్ చేస్తానని చెప్పాడు. అంటే ఒకవేళ 100 పడకపోతే సో వాళ్ళందరినీ 10 నిమిషాలు అయిపోయినా హోల్డ్ చేస్తాను, 100 పడేదాకా మనం వెయిట్ చేస్తాము, లెటస్ కౌంట్ అని చెప్పి వాళ్ళ టీము ఎవరైతే పడిపోయినాయో ప్రతి ఒక్కరిని వాళ్ళు టైం స్టాంప్ చేశారు. సో డేటాబేసెస్ కాన్సెప్ట్ ఉన్న వాళ్ళకి టైం స్టాంప్ కాన్సెప్ట్ అర్థం. ఇదేంటంటే ఎప్పుడు పడిపోయింది అన్నది ఎగ్జాక్ట్ టైం విత్ మిల్లీ సెకండ్స్ వాళ్ళు చేస్తారు అనమాట, నోట్ డౌన్ చేసుకుంటారు. సో అన్ని దాన్ని ఒక సార్ట్ చేసి ఎవరైతే టాప్ 100లో ఉన్నారో విత్ మిల్లీ సెకండ్స్, ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఇద్దరిది సేమ్ సెకండ్లో పడిపోవచ్చు. సో ఎవరైతే సార్ట్ చేసిన తర్వాత ఎవరైతే ఫస్ట్ 100లో ఉన్నారో వాళ్ళని ఎలిమినేట్ చేస్తారు. సో వాళ్ళ టీం కాసేపు దాని టైం తీసుకున్న తర్వాత సో ఇతను అనౌన్స్ చేసింది ఏంటంటే ఓవర్ 100 కన్నా ఎక్కువ పడిపోయినాయి, 100 కన్నా ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో మీలో ఎవరైతే పడిపోయినాయో స్టిల్ మీకు ఒక ఛాన్స్ ఉందని హోప్ని క్రియేట్ చేశాడు. సో ఆ 100 మందిని ఐడెంటిఫై చేశారు. కొంతమంది పడిపోయినా వాళ్ళు సేఫ్ అయ్యారు. సో ఇదే చెప్తా, కొంతమంది కట్టకపోయిన వాళ్ళు కూడా సేఫ్ అయ్యారు. సో ఆ 10 నిమిషాల్లోనే ఆత్రంగా ఎవరైతే ముందు కట్టారో కట్టేసి ఒక అతను ఏం చేశాడంటే ఎగురుతాడు కూడా, నాది చాలా స్ట్రాంగ్గా ఉందని. ఎగిరినప్పుడు ఏమైంది? పడిపోయింది అలాగా. ఇంకొకళ్ళు ఇక్కడ మనం కడుతున్నప్పుడు లైఫ్ లెసన్స్ కూడా ఇందులో చాలా ఉన్నాయి. ఒక ఆవిడ కడతా ఉంటే ఇంకొక ఆవిడ పక్క నుంచి ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది, ఎస్ కమాన్ యూ కెన్ డూ ఇట్, నరికే కుమ్మే కోసే అన్నది చెప్తా ఉంటుంది, ఇలా కట్టు అలా కట్టని. ఆవిడ పాపం కడతా ఉంటే పడిపోయిన తర్వాత ఆవిడ కింద పడదు, ఆబ్జెక్ట్స్ ఇవి అన్నీ అక్కడే పడతాయి, ఒక ఆబ్జెక్ట్ మాత్రం వెళ్ళి ఆవిడ దాంట్లో పడుతుంది. పడంగానే అది నాకు ఇవ్వ అంటే సారీ నేను ఇవ్వలేను, ఐ కెనాట్ డూ దాట్ అంటది. అప్పుడు దాకా మరి ఎందుకు ఎంకరేజ్ చేసింది? సో ఎంకరేజ్ చేస్తే ఆవిడ కనుక కడితే ఓకే, కట్టకపోతే మాత్రం ఒక పార్టిసిపెంట్ వాళ్ళకి తగ్గిపోయినట్టే కదా.
సెల్ఫిష్నెస్. సో ఆబ్వియస్గా ఆవిడ ఎలిమినేట్ అయిపోతుంది. మనకి ఎంత తక్కువ మంది అంటే మన గేమ్లో అంత ముందుకు వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే అది రైటా రాంగా అంటే రాంగ్ కాదు, నువ్వు సెల్ఫిష్నెస్గా ఉంటే రాంగ్ కాదు. బట్ దానికి ముందు ఏదైతే నువ్వు మాస్క్ వేసుకున్నావు అంటే ఒక మంచి వ్యక్తిగా నువ్వు నటిస్తే దాన్ని ఎంకరేజ్ చేయాలని చూస్తావు, అది రాంగ్. నువ్వు ఉంటే అలా ఉండాలి లేదా ఇలా ఉండాలి. మన జీవితంలో కూడా మనకు ఎదురయ్యే వాళ్ళు తెలిసిన శత్రువు ఎప్పుడైనా సరే మనకు ఓకేనే, ఎందుకంటే వాడు ఎలా అటాక్ చేస్తారో మనకు తెలుసు. తెలియని శత్రువులతోనే డేంజర్. వాళ్ళు మంచిగా ఉంటారు, మన చుట్టుపక్కల ఉంటారు, కానీ వాళ్ళు ఎప్పుడు పుడుస్తారో తెలియదు. పుడిచినప్పుడు మాత్రం అసలు కొన్ని పుడిచినవి కూడా మనకు తెలియదు, పొడిచారా ఇల్లు అన్నట్టు. అది ఎప్పుడుకో తెలుస్తుంది, ఇంపాక్ట్ ఎప్పుడుకో తెలుస్తుంది. సో వాళ్ళతోనే మన డేంజర్. సో ఎవరిని ఎప్పుడు బ్లైండ్గా నమ్మకూడదు. అంటే ఎందుకు నమ్మకూడదు అంటే ఇప్పుడు ఆవిడ ఎంకరేజ్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే ఒకళ్ళు మనల్ని ఎంకరేజ్ చేస్తున్నారు, మనకు కైండ్ ఆఫ్ సపోర్ట్ ఉన్నారు అని ధైర్యం వచ్చేస్తుంది. మనం కొద్దిగా రిలాక్సేషన్లోకి వెళ్ళిపోతాం. ఆ ప్రెషర్ అనేది తగ్గిపోయి రిలాక్సేషన్లోకి వెళ్ళిపోయి వాళ్ళని నమ్మడం స్టార్ట్ చేస్తాం. వాళ్ళు నిజంగా మంచి వాళ్ళని నమ్మితే మనకు అడ్వాంటేజ్ అవుతుంది. వాళ్ళు ఇలాగే చెడ్డోళ్ళు అనుకోండి మనకి డిసడ్వాంటేజ్ అవుతుంది. ఖచ్చితంగా ఇస్తారులే అని అనుకుంటాం కదా, ఎవరు ఆవిడ ఇవ్వాల. సరే అది దాని తర్వాత స్టోరీ ఏంటన్నది మనం చూపించలేదు కానీ, బట్ ఇదొకటి. సో కొంతమంది పడిపోయినా వాళ్ళు కూడా సేవ్ అయ్యారు. ఫస్ట్ ఉన్న 100ని ఎలిమినేట్ చేశాడు. సో నెక్స్ట్ ఎంతమంది మిగిలారంటే అరౌండ్ 607 మెంబర్స్, 600 చేంజ్ ఎంతమంది ఉన్నారో వాళ్ళు మిగిలారు. మిగిలిన తర్వాత సో మీరు అందరూ సిటీలోకి వెళ్తారు అని చెప్పి, అంటే ఆ గేమ్స్ ఆడటానికి ఆ సిటీలోకి వెళ్తారు అని చెప్పి అనౌన్స్ చేశాడు. చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ట్విస్ట్ ఉందన్నాడు. ఏంటి అంటే ఆ సిటీలో కేవలం 500 బెడ్స్ మాత్రమే ఉన్నాయంట. అంటే మిగతా 100 చేంజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిస్థితి ఏంటి? సో వాళ్ళని ఇక్కడే మనం ఎలిమినేట్ చేయబోతున్నాం అన్నాడు. మళ్ళీ ట్విస్ట్. సో ఈసారి ఎలా ఎలిమినేట్ చేయబోతున్నాడు అంటే ఇందాక రోస్ కాలమ్స్ అయిపోయినాయి కదా, ఇప్పుడు రోస్ అడ్డంగా అనమాట. ఇందాక నిలువుగా అయిపోయినాయి, ఇప్పుడు అడ్డంగా. సో ఎలా ఎలిమినేట్ చేస్తాడు? మళ్ళీ సాక్రిఫైజా అంటే కాదు, ఇందాక సాక్రిఫైస్ అయిపోయింది కాబట్టి సాక్రిఫైస్ టెస్ట్ అయిపోయింది. ఆ సాక్రిఫైస్ అయిపోయిన తర్వాత మీరు ఆలోచించండి, సాక్రిఫైస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేనైతే అనాలిసిస్ చెప్పానో అది అయిపోయిన తర్వాత నాకు వచ్చిన అనాలిసిస్, అక్కడ ఉంటే నేను ఇలాంటి అనాలిసిస్ చేస్తానో తెలియదు, అంటే మనం వెళ్ళిపోవాలా లేదా అన్నది. కానీ అది అయిపోయిన తర్వాత అందరికీ ఒక అనాలిసిస్ కైండ్ ఆఫ్ అనాలిసిస్ చేయకుండా ఉంటే బాగుండేది, చేస్తే బాగుండేది, నేనుంటే చేయను, అలాంటి థాట్స్ చాలా వచ్చుంటాయి. సో సేమ్ మళ్ళీ ఇప్పుడు బెటర్ అది, ఎందుకంటే అందరికీ ఒక ఆలోచన ఉంటుంది, ఎవరు సాక్రిఫైస్ చేయరు. ఏం చేశారంటే ఈసారి బ్రైబ్ వాళ్ళే గెస్ చేశారు, లంచం అనమాట. ఏంటి అంటే ఆయన మళ్ళీ మనీ ఆఫర్ చేస్తాడు. సో ఎవరైతే బటన్ ప్రెస్ చేసి ఆ మనీ తీసుకుంటారో వాళ్ళు మనీ తీసుకుని ఎలిమినేట్ అయిపోతారు. బట్ మళ్ళీ ట్విస్ట్ ఏంటంటే ఆ రోలో ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు ఓకే, తీసుకొని మిగతా సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఎలిమినేట్ అయిపోతారు. వాళ్ళకేం ప్రైజ్ మనీ ఉండదు. అంటే రోలో ఇప్పుడు 10 మంది ఉన్నారనుకోండి, నేను బటన్ నొక్కాను, $10,000 ఆఫర్ చేశాడు, నేను తీసుకుంటాను. సో నాకు $10,000తో నేను ఎలిమినేట్ అవుతా. మిగతా 9 మంది నేను ఆ రోలో నొక్కడం వల్ల 9 మందికి 9 మంది నార్మల్గా ఎలిమినేట్ అయిపోతారు ఏం లేకుండా. అలా అని చెప్పి మరి ఎవరు కొట్టకపోతే ఏంటి అదని చెప్పలా. ఇందాకలాగా ఎవరు కొట్టకపోతే ఆ రో మొత్తం ఎలిమినేట్ అయిపోతారు అలా ఏం చెప్పలేదు. సో ఎవరు కొట్టకుండా ఉన్నా కూడా ఏం కాదు, మేబీ నెక్స్ట్ ఇంకో గేమ్ పెడతాడు, ఏదో ఒకటి చేస్తాడు ఆయన ఆ 500 తగ్గించడానికి. సో ఈసారి అది స్టార్ట్ అవ్వగానే అందరూ రోలో ఉన్న వాళ్ళందరూ ఏం మాట్లాడుకుంటే ఎవరు నొక్కద్దు, నేను చెప్పట్లేదు, నా చేతి వెనక్కి పెట్టుకున్నాను. కొంతమంది కింద పడుకుండిపోయారు రో మొత్తం. సో మన అసలు నొక్కద్దు, మన సిటీకి వెళ్ళి ఆడదాం అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఎంకరేజ్ చేసుకుంటూ ఉన్నారు. ఈ బాగా ఎంకరేజ్ చేసే వాళ్ళు ఎవరైతే అంటారో వీళ్ళకి కూడా తెలుసు కదా, వాళ్ళ ఫుటేజ్ని బాగా హైలైట్ చేశారన్నమాట. ఒకడైతే అసలు నొక్కద్దు అయ్యని చెప్పి ఆయన ఇన్విజిలేటర్ అని చెప్పి 4 ఫ్రెండ్స్ ఉన్నారు, బీస్ట్కి 4 ఫ్రెండ్స్, ఆయన వచ్చి అడుగుతాడు, మంచి అందరికీ నొక్కద్దు అని చెప్తున్నావు, ఒకవేళ వాళ్ళు ఎవరైనా నొక్కేస్తే ఏం చేస్తావు అంటే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలా అంటాడు. అంటే నువ్వు నొక్కేస్తావు అంటే నీ మైండ్లో నెంబర్ ఉందంటే ఎస్ అంటాడు. సో ఆయనకు ఒక ఆల్రెడీ ఉందన్నమాట. సో ఏంటంటే ఇక్కడ కూడా ఏంటంటే ఎవరిని నొక్కద్దు అని చెప్పి నొక్కనీయకుండా వాళ్ళందరినీ రిలాక్సేషన్లో పెట్టి, అంటే మనం అసలు వెళ్ళట్లేదు, మనం సిటీకి వెళ్దామని చెప్పి వాళ్ళని ప్రోత్సహించి టైం చూసుకుని నేను నొక్కేస్తాడు. ఇక్కడ నొక్కడం కూడా తెలివైన పనే, ఎందుకంటే అది మన సెల్ఫిష్నెస్ కదా, మనం నొక్కేస్తాం. సో అలా గేమ్ ఆడే వాళ్ళు ఉంటారు మనతో. సో అందరినీ నేను నొక్కట్లేదు, మీరు నొక్కద్దు, మనందరూ సిటీకి వెళ్దాం అని చెప్పి అందరినీ ఇది పెట్టి సో రెడీగా ఉన్నాడు అనమాట ఆయన నొక్కడానికి. సో ఫస్ట్ బీస్ట్ ఆఫర్ చేసిన అమౌంట్ ఏంటంటే $10,000. ఎవ్వరు నొక్కలేదు. 20,000 అనగానే ఇప్పుడు నేను చెప్పిన అతను టపక్క నొక్కుతాడు. నొక్కగానే మిగతా వాళ్ళందరూ ఇదేంటి ఎంత చెప్పాడు కదా అని చెప్పి వాళ్ళందరూ ఏడుపు మొహం పెడతారు, ఎప్పుడు నేను మర్చిపోను అలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. అందరూ డౌన్. ఆయన ఒక్కడే నొక్కుతాడు. దాని తర్వాత $20,000 తర్వాత నెక్స్ట్ ఆఫర్ చేసింది $50,000. ఇంకొంతమంది నొక్కుతారు, ఎవరు అడౌట్ చేసిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, ఇద్దరు నొక్కిన వాళ్ళు. దాని తర్వాత $80,000 ఎంత ఆఫర్ చేశాడు. అయినా సరే ఎవరు కొంతమంది నొక్కారు, కొంతమంది నొక్కలా, ఇంకా చాలా తక్కువ ఇంకా కావాలి. దాని తర్వాత $1,00,000 ఆఫర్ చేశాడు. తీరా చూస్తే 501కి వస్తుంది కౌంట్. ఆ ఒక్కదానికోసం ఇంకొక రోని ఎలిమినేట్ చేయాలి. సో అలాగే ఇంకా $1,00,000 ఇంకా ఆఫర్ చేస్తానే ఉంటే అప్పుడు ఇంకొక అతను ఫస్ట్ నుంచి అసలు అందరినీ మోటివేట్ చేసి రోలో అసలు వద్దు అని చెప్పి చివరికి ఆయన నొక్కేస్తాడు, కొంచెం పెద్ద ఆయన. అందరు షాక్ గురవుతారు, ఏంటి ఈయన పడుకున్నాడు, కూర్చున్నాడు, అందరినీ కూర్చోబెట్టాడు అని చెప్పి. ఇక్కడ వెళ్ళిపోవడం కరెక్ట్ మూవేనా అంటే కరెక్ట్ మూవే. కానీ $20,000 వెళ్ళిపోయేదానికన్నా $1 million పెద్ద అమౌంట్ కదా. $1,00,000 అంటే మన కరెన్సీలో 84 lakhs 85 lakhs.
ఇవన్నీ తీసేస్తే 83 lakhs 82 lakhs ఈజీగా వస్తాయి. అంటే మనోళ్ళు వెళ్తే అందరూ అమెరికన్స్ వెళ్ళండి, అది వేరే విషయం. అండ్ వన్ మోర్ థింగ్, ఈ గేమ్ షో ఇంగ్లీష్లోనే లేదు, తెలుగు చాలా లాంగ్వేజ్ మన లోకల్ లాంగ్వేజ్లో కూడా అవైలబుల్గా ఉంది. సో మీకు ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ఉంటే ఖచ్చితంగా మీరు చూడొచ్చు. సో $1 million అలాగా మొత్తం ఇంకొక 100 మంది 100 ఆడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎలిమినేట్ అయిపోతారు. 500 అంటే 493 494 మొత్తం కలిపి నెక్స్ట్ సిటీలోకి ఎంటర్ అవుతారు అనమాట. ఆ సిటీని చూపిస్తారు. సిటీని టెంపరీగా బిల్డ్ చేస్తారు, అన్ని పర్మనెంట్ కన్స్ట్రక్షన్స్ కాదు. వీళ్ళు పడుకోవడానికి బెడ్స్ అన్నట్టు ఒక సైడ్, గేమ్స్ ఆడటానికి ప్లేస్, నెక్స్ట్ టవర్స్, ఆ గేమ్స్ ఆడటానికి టవర్స్ ఇవన్నీ. అలాగే అదొక ఐలాండ్ లాగా ఉంది, అందులో తప్పించుకోవడానికి లేదు. నేవీ సీల్స్ పెట్టారు, ప్రైవేట్ వాళ్ళు అయి ఉంటారు, అదే గవర్నమెంట్ వాళ్ళు అయి ఉంటారు. సో ఎవరైనా తప్పించుకొని వెళ్ళిపోవాలని చూస్తే వాళ్ళు పట్టుకు తీసుకొచ్చి మళ్ళీ లోపల పెడతారు అనమాట. సో ఇది మనకి ఫిబ్రవరి దాకా టెలికాస్ట్ అవుతుంది, బట్ ఇది ఆల్రెడీ షూట్ అయిపోయి ఉండొచ్చు, లేదంటే ఇప్పుడు షూట్ ప్రోగ్రెస్లో కూడా ఉండొచ్చు. రియాలిటీ షో కాదు, అంటే వాళ్ళ పర్సనాలిటీ తెలుసుకునే బిగ్ బాస్ లాంటి రియాలిటీ షో కాదు, బట్ వాళ్ళ గేమింగ్ని, వాళ్ళ మెంటల్ ఎబిలిటీస్ని, వాళ్ళ ఫిజికల్ ఎబిలిటీస్ని, వాళ్ళ ఎమోషనల్ ఎబిలిటీస్ని ఇవన్నీ తెలుసుకునే కైండ్ ఆఫ్ గేమ్ షోనే. సో నాట్ రియాలిటీ షో, బట్ రియల్గా ఉండే గేమ్ షో, వాళ్ళ పర్సనాలిటీ రిలేటెడ్ షో కాదు. సో ఇలా వాళ్ళని డిఫరెంట్ వేస్లో వడపోసి 1000 మందిని 500 మందికి తగ్గించి, ఒకే ఎపిసోడ్లో 500 మందికి తగ్గించి తీసుకెళ్లారనమాట. నెక్స్ట్ ఎపిసోడ్కి మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో ఫస్ట్ ఎపిసోడ్లో ఆయన ముగించింది ఏంటంటే, నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ మీలో సగం మంది ఎలిమినేట్ అయిపోతారని చెప్పి, అంటే 500 250 మెంబర్స్ ఎలిమినేట్ అయిపోతారు. సో ఇలాగా క్యాష్ ప్రైజ్ 40 to 43 lakhs కాకుండానే ఇంకొక ల్యాంబోగ్ని, ఒక ప్రైవేట్ ఐలాండ్, నెక్స్ట్ ఇలా మధ్యలో మిలియన్స్ ఆఫ్ క్యాష్ ప్రైజెస్, అదే మధ్యలో ఎన్నో ఆఫర్ చేస్తారు. సో అలా చాలా వరకు ఆఫర్ చేస్తారు. అండ్ ఈ సిటీని నిర్మించడానికి వాళ్ళు ఖర్చు పెట్టింది $15 million, అంటే ఒక 120 crores, అరౌండ్ 120 crores అయినా అంతే. 40 crores ప్రైజ్ మనీ అంటే త్రీ టైమ్స్ ఆఫ్ ప్రైజ్ మనీ కాబట్టి, సో ఓవర్ 100+ crores ఆ సిటీని బిల్డ్ చేశారంట. అంటే ఎంత ఎక్స్పెన్సివ్ గేమ్స్, ఎంత ఎక్స్పెన్సివ్గా ఉంటుందో చూడండి ఒకసారి. అది చూస్తే మీకు అసలు ఆ విజువల్స్ మతిపోతాయి మీకు. నేను కొన్ని ఇక్కడ ఇమేజెస్ పెట్టడానికి ట్రై చేస్తాను, అది మరి నాకు కాపీరైట్ ఇష్యూ వస్తే తెలియదు, కానీ ఒకటైతే ట్రై చేద్దాం. లెట్స్ సీ, అలా బాగానే ఉంటే నెక్స్ట్ మనం కంటిన్యూ చేయొచ్చు. సో ఇదే ఫస్ట్ ఎపిసోడ్, మీకు ఎలా అనిపించింది ఏంటి అన్నది కింద కామెంట్ చేయండి. నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా కింద ఉంటుంది, ఫాలో కొట్టి అందులో మెసేజ్ చేయండి ఒకవేళ కంటిన్యూ చేద్దాం అనుకుంటే. లేదు అంటే కనుక లైట్ తీసుకుంది ఈ సిరీస్ని. నెక్స్ట్ మళ్ళీ ఒక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ యూస్.